డయాబెటీస్ ని తగ్గించడానికి మందులు వేసేసుకుంటాం కానీ దాని మూల కారణం లోపల నుంచి ఫైటింగ్ ఎలాగా, షుగర్ స్పైక్స్ ని తగ్గించాలంటే ఏం చేయాలి ఎలాగా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అంటే కొంతకాలంగా ఉంది, బట్ మనం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం డయాగ్రాండ్ ఏంటంటే అది మన ఇన్సులిన్ స్పైక్స్ ని తగ్గిస్తూ డయాబెటీస్ ని కొన్ని నెలల వాడకం తర్వాత కంట్రోల్లోకి తీసుకొస్తుందని చెప్తున్నారు. అందరికీ సుపరిచితులు, ఫార్మా రంగంలో ఎక్స్పీరియన్స్ గడించి వచ్చిన మన సుబ్రహ్మణ్యం గారు వెల్కమ్ టు అవర్ కాన్వర్సేషన్. సో డయాగ్రాండ్ అనే ఈ ప్రోడక్ట్ గురించి నేను తెలుసుకుందాం అనుకున్నాను. నాకు ఎప్పుడు డౌట్, ఇలాంటి పని చేస్తాయా అసలు? డస్ ఇట్ రియలీ? బేసిక్ అండర్స్టాండింగ్ ఇదే మేడం. జనాల్లో ఉన్న ఏంటంటే యూరోప్ కంట్రీస్, యుఎస్ కంట్రీస్ లో చూసినారంటే వాళ్ళు ఏంటంటే చిన్న వయసు నుంచే సప్లిమెంట్స్ అనేది తీసుకొని వాడుతూ ఉంటారు. సో దట్ వాళ్ళకి ఇలాంటివి రావడం లేట్ అవుతుంది, వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మనం ఏం చేస్తామంటే అన్ని మొదలు పెట్టిపోతాం, అప్పుడు మెడిసిన్స్ తప్పవు. ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటంటే బేసిక్ గా మనందరిలో ఉండే అండర్స్టాండింగ్ కూడా ఏంటంటే ఈ సప్లిమెంట్స్ పనిచేయవు, టాబ్లెట్స్ పనిచేస్తాయి. టాబ్లెట్స్ ఇన్స్టెంట్ గా పనిచేస్తాయి, సప్లిమెంట్స్ రూట్ లెవెల్లో పనిచేస్తాయి. డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు, ఇంకా ఎక్స్ట్రీమ్ గా అయితే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి ఒక్కసారి నమ్మకం కలగదు. సో దీనిలో ఆబ్వియస్లీ మనకి డైటరీ సప్లిమెంట్ ఇది. వాట్ ఈస్ దిస్ డయాగ్రాండ్? దీన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు మేడం. సో దీంట్లో ఏముంటదంటే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అంటే ఒక డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ శరీరానికి ఇవ్వవలసిన పోషణకు సంబంధించినటువంటివి ఏ మోతాదులో సజెస్ట్ చేయాలో ఆ మోతాదులో ఉంటాయి. ఇండియాలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ లో మీరు చూసినారంటే 90% ఆఫ్ ప్రొడక్ట్ లో 2 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మేబీ ఒక 7-8% ఆఫ్ ప్రొడక్ట్స్ లో 3 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కానీ డయాగ్రామ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోయా, కెసిన్, వే ప్రోటీన్, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఇంకొక పాయింట్ ఏం చూడాలంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యానిమల్ ప్రోటీను, ప్లాంట్ ప్రోటీను అని క్లినికల్ ట్రయల్స్ సిగ్నిఫికెంట్ గా చాలా జరిగినాయి. వాటిల్లో ప్లాంట్ ప్రోటీను తర్వాత డైరీ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది కంపేర్ టు యానిమల్ ప్రోటీన్. నిజమా? అబ్సల్యూట్లీ, ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే అలాగా? అండ్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్క్ యాక్చువల్ గా. అంటే ప్లాంట్ ప్రోటీన్ లో ఉన్న అమైనో యాసిడ్ ప్రొఫైల్ డిఫరెన్స్ ఉంటుంది, వాటికి డయాబెటీస్ ని తగ్గించే గుణం ఎక్కువ ఉంటుంది. ఓహో. మీకు యానిమల్ ప్రోటీన్ లో అది తక్కువ ఉంటుంది. సో ఇది 100 గ్రామ్స్ తీసుకుంటే 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మనం సజెస్ట్ చేసేది అరౌండ్ 40 to 50 గ్రామ్స్ పర్ డే సజెస్ట్ చేస్తారు. సరిపోతుంది అది? సరిపోతుంది. ఎందుకంటే మన బాడీకి మనం వినేది ఇప్పుడు 1 కిలో బాడీ వెయిట్ కి కనీసం 1 to 1.2 గ్రామ్స్, 1.8 గ్రామ్స్ తీసుకోవాలంటారు. 1.8 చాలా బాడీ డయాబెటీస్ బాడీ. సో మరి అంత ప్రోటీన్ రావాలంటే ఇంతతో సరిపోతుందా అని? కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ మనం 50 గ్రామ్స్ తీసుకున్నా కూడా పర్ డే 2 times 12.5 గ్రామ్స్ ప్రోటీన్ దీంట్లో నుంచి వెళ్తుంది. కానీ మిగతా ఫుడ్ తీసుకుంటారు కదా, దాని ద్వారా కొంత వస్తుంది. దీని డయాగ్రామ్ తీసుకోవడంలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉదయాన్నే అన్నానికి ముందర తీసుకోమని చెప్తాం, సాయంకాలం భోజనానికి ముందర తీసుకోమని చెప్తాం. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి ఎక్కువ పుట్టదు. ఎక్కువ తినకపోతేనే అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ కొంచెం ఆప్టిమైజ్ అవుతాయి. జనరల్ గా ప్రాబ్లం ఏంటి మేడం, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ లో షుగర్ లెవెల్ ఉంది, శరీర కణాలకి ఆ షుగర్ వెళ్ళిపోయి కనుక ఖర్చు అయిపోతే షుగర్ లెవెల్ పెరగదు, శరీరం వాడేసుకుంటది. ఇక్కడ ఈ షుగర్ శరీరం కణాల్లోకి పోవాలంటే పనికి వచ్చేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఒకటి తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది, లేదా ప్రొడ్యూస్ అయినా కానీ సరిగా పని చేయకుండా ఉంటుంది. అందువల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు డయాగ్రాండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందర ఒక అరగంట ముందర తీసుకోమని చెప్తున్నాం కాబట్టి ఇది చేసే పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి తగ్గిస్తుంది, మనం ఎట్టంటే అటు తినం, అక్కడే మనకు షుగర్ లెవెల్ కొంచెం కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మన డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఉదయాన్నే మనం తీసుకున్న ఫుడ్ కి పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ ఇమ్మీడియట్ గా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి వే ప్రోటీన్ ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. ఒకరోజు తక్కువ మోతాదులో ఉంటే రిలీజ్ అవ్వడానికి కూడా దోహదపడుతుంది. అప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, పెరిగినటువంటి ఈ గ్లూకోజ్ ని శరీర కణాల్లోకి తోసేస్తుంది, అది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు సన్నబడిపోవడం చాలా కామన్. ఆ సన్నబడ్డానికి కూడా రీజన్ ఏంటి మేడం, బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది, ఈ కణాలకు ఆ షుగర్ కావాలా, ఈ షుగర్ ఇన్సులిన్ పనిచేయనందువల్ల ఇది పోయి కణాల్లోకి పోదు, కణాలు ఆకలితో ఉంటాయి. అప్పుడు ఈ కణాలు ఏం చేస్తాయి, శరీరంలో ఉన్న కొవ్వు నుంచి శక్తిని తీసుకుంటాయి, శరీరంలో ఉన్న మజిల్ నుంచి శక్తిని తీసుకుంటాయి. ఈ 2 రీజన్స్ వల్ల మజిల్స్ తగ్గిపోతాయి, మన శరీరంలో కొవ్వు తగ్గిపోతాయి, సన్నబడిపోతారు. ఈ సిచ్యువేషన్ లో డయాగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఒకటి ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఆ తగ్గిపోతున్నటువంటి మజిల్ కి ఇది పోయి స్ట్రెంగ్త్ ఇచ్చి ఆ లీన్ మజిల్ స్ట్రెంగ్త్ అయ్యేటట్టు చేస్తుంది. ఒకసారి మజిల్ స్ట్రాంగ్ అయినా అనుకోండి, గ్లూకోజ్ యూటిలైజేషన్ ప్రాపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది పోయి మజిల్లో ఖర్చు అవుతుంది, మజిల్లో ఖర్చు అవుతుంది, ఎక్సెస్ ఉన్నది పోయి లివర్ లో స్టోర్ అవుతుంది. సో ఈ మజిల్ స్ట్రాంగ్ అయిందంటే ఆ గ్లూకోజ్ ని ప్రాపర్ గా వాడుకుంటుంది, వాడుకునిందంటే ఆటోమేటిక్ గా గ్లూకోజ్ లెవెల్ తగ్గుద్ది, మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి,
రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు, నీరసం ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. దాంతో పాటు దీంట్లో L-కార్నిటిన్, టారినో, ఐనోసిటాల్ అని చెప్పేసి వేరే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎక్సెస్ ఫ్యాట్ ని బర్న్ చేస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి. దాంతో పాటు వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి పోషణ ఇవ్వాలో ఆ పోషణ ఇచ్చేదానికి దోహదపడతాయి. మరి డయాగ్రాండ్ అనేది ఎంతకాలం వాడితే, ఉదాహరణకి ఏ రేంజ్ ఆఫ్ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? మనకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. కనీసం ఒక 3 months వాడుకుంటే గనక వాళ్ళ బిగినింగ్ లో షుగర్ లెవెల్ చెక్ చేసుకొని, HbA1c చెక్ చేసుకొని, ఒక 3 months తర్వాత కానీ చెక్ చేసుకుంటే HbA1c సిగ్నిఫికెంట్ గా తగ్గినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. HbA1c 3 నెలల్లో 1 point తగ్గించడం కూడా సిగ్నిఫికెంట్ గోల్. అవును, టాబ్లెట్స్ కానీ, డాక్టర్ కానీ, పేషెంట్ కానీ. అవును, అలాంటిది మన డయాగ్రామ్ తీసుకోవడం వల్ల 3 నెలల్లో HbA1c చాలా సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి తెలిసి మీరు ఇంతమందికి ఇది ఆల్రెడీ చాలా మంది వాడి సక్సెస్ఫుల్ గా ఏమన్నా మైల్డ్ IBS లాంటివి, బ్లోటింగ్ లాంటివి, బికాస్ ఫైబర్ అనగానే ఎవ్రీబడి మనకు కొంతమంది చెప్పింది అంటే ఏంటంటే కొంచెం లూజ్ మోషన్స్ అవుతాయని చెప్పేసి కొంతమంది మనకు చెప్పినారు. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్ గా. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, డయాబెటీస్ మెడికేషన్ తీసుకుంటా ఉంటారు, ఇన్వేరబుల్ గా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఉంటాయి. ఈ మెడికేషన్ వల్ల కాన్స్టిపేషన్ సిగ్నిఫికెంట్ గా ఉంటుంది వాళ్ళలో మెడికేషన్ వల్ల. అలాంటి వాళ్ళ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు కొంచెం గాన మోషన్ ఫ్రీగా అయ్యింది అనుకో, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అది ఇనిషియల్ గా ఉండేటటువంటి ఒక బాడీ ఫినామినా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బాడీ అడ్జస్ట్ అవుతుంది, అది కంట్రోల్ అవుతుంది. అంతే కదా. అంతే. ఎన్ని రోజులు వస్తుంది సార్ ఇది? 10 days వస్తుంది. ఇది 10 days సరిపడా. మనం ఏం చేస్తామంటే జనాల్ని 3 నెలలకు తీసుకోమని చెప్తాం. వి గివ్ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్. ఓకే, 3 నెలలకు గనక ప్రీ ప్లాన్ చేసి కొనుక్కుంటే, ప్రీపే చేసి సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎందుకంటే వి వాంటెడ్ టు ఎంకరేజ్ దెమ్ టు యూజ్ ఇట్ ఫర్ 3 months అన్నమాట. సో దట్ దే విల్ సీ ద రిజల్ట్. అందుకని 3 నెలలకు వాళ్ళు కొంటున్నప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినామంటే వాళ్ళు తీసుకుంటారు, 3 నెలలు వాడుతారు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. నెలకు కూడా ఇస్తాం. మనం ఒకటిని ఎప్పుడు ఇవ్వలేదు మేడం. అడిగినా కూడా ఒకటే చెప్తాం, అది మీకు ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదు అంటే బెటర్ మీరు కొంచెం టైం తీసుకొని 3 టిన్లు తీసుకున్నా వాడుకోండి అంటాం. అట్లీస్ట్ 3 టిన్లు తీసుకొని నెల రోజులు వాడుకుంటే కనీసం ఎనర్జీ పెరిగినట్టు తెలుస్తుంది, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఫర్దర్ గా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా 3 నెలలు తీసుకున్న వాళ్ళకి ఇంతకు ముందర మనం మాట్లాడుకున్న బెనిఫిట్స్ అన్ని కూడా సిగ్నిఫికెంట్ గా ఉంటాయి. మీరు మీ మందుల్ని ఒకవేళ కంటిన్యూ చేస్తూ ఉంటే, అది కంటిన్యూ చేస్తూనే ఈ సప్లిమెంట్ ని యాడ్ చేసి ఒక నెల రోజులు మీరు మానిటర్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంతవరకు డయాగ్రామ్ నెల రోజుల నుంచి 3 నెలలు ప్లస్ 3 నెలలు చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ లెటింగ్ us know about this product. నమస్తే అండి.